డల్ ఉందా? దా వాసు. ఎందుకు కెమెరాలు కూడా తక్కువ ఉన్నాయి? అంతేనా? ఓహో, స్టార్ట్ చేద్దామా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ విద్యుత్ ప్రాజెక్టులు కొనుగోలు, ఛత్తీస్గఢ్ కొనుగోలు, పీసీఎల్ లైన్కి సంబంధించి ఏదైతే ఎంక్వైరీ కమిషన్ వేసిందో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నాయకత్వంలో, వారు నాకు వారం రోజుల క్రితం సమాచారం పంపినరు. గతంలో వారు ఇచ్చిన నోటీసులకు సమాధానంగా ఎవరెవరైతే వారికి డిపోజిషన్స్ ఇచ్చినరో, వారికి సమాచారం ఇచ్చినరో, వాటన్నిటినీ క్రోడీకరిస్తూ వారికి వచ్చిన సమాచారాన్ని అంతా నాకు పంపించి, దీనిపైన మీ అభిప్రాయాలు, మీ దగ్గర ఇంకేమైనా సమాచారం ఉంటే కూడా ఇవ్వండి అని చెప్పి, మీకు ఇష్టమైతే ఇవ్వండి అని చెప్పి నాకు వారు లెటర్ పెట్టడం జరిగింది. నాకు కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది, నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. నేను దాన్ని ఉపయోగించుకొని వారికి నాకు తెలిసిన సమాచారం, నాకు గుర్తున్నంత వరకు, అదేవిధంగా వారికి వచ్చిన సమాచారాలకు సంబంధించి గత మా ప్రభుత్వం పైన వారు ఏదైతే విమర్శలు చేస్తూ దాంట్లో ఏదో లోపాలు వెతుకుతూ ఓ అర్థం లేని రాజకీయ ఆరోపణలని గత 10 సంవత్సరాలుగా ఏదైతే చేసిండ్రో వాటినే మళ్ళీ అక్కడికి కూడా వాళ్ళ ఏజెంట్ల ద్వారా పంపించిండ్రు. దానికి సంబంధించిన అన్ని అనుమానాలకు సరిపోయే పద్ధతుల్లో సమాధానం ఇస్తూ, వారు మధ్యలో ప్రెస్ పెట్టి చెప్పిన విషయాలపైన కూడా నా అభ్యంతరాలను కూడా తెలియజేస్తూ, నేను తిరిగి ఈరోజు వారికి సమాచారం పంపించడం జరిగింది. ఇప్పుడే మెయిల్ ద్వారా పంపించినాను. నా పిఏ కూడా వెళ్ళి ఆఫీసులో కాపీ సబ్మిట్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా పీజీసీఎల్ లైన్ విషయంలో వారికి అర్ధరహితమైన వాదనను తీసుకొచ్చి కొంతమంది కుహన మేధావులు వాళ్ళకి వాళ్ళే ప్రకటించుకునేటోళ్ళు కొంతమంది చేసిన అర్థం లేని ఆరోపణ, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ కొనుగోలుకు సంబంధించి ఏదో ఎక్కువ ధర పెట్టారని ఒక తెలివి తక్కువ మాటలు. ఎంత హాస్యాస్పదం అంటే, ఛత్తీస్గఢ్తో మనం ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న విద్యుత్ ₹3.90 దొరికింది. ఆ రోజుకు మనం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకుంటున్న విద్యుత్తుకు కూడా తక్కువలో తక్కువ ₹5 నుంచి ₹17 వరకు చెల్లిస్తున్నాం. ఆ రోజు వరకు నేను ఆధారాలతో సహా అన్ని కూడా వరకు పెట్టడం జరిగింది. మరి ₹3.90 వల్ల నష్టం అవుతుందా, ₹5 నుంచి ₹17 చెల్లిస్తే నష్టం అవుతుందా? ఆ మేధావులు చెప్పాలి. ఈ విషయాలు కూడా నేను వారి దృష్టి తీసుకుపోయాను, నరసింహారెడ్డి గారి దృష్టికి. ఇప్పుడు తెలంగాణ కరెంటు రావాలంటే బయట నుంచి వెళ్ళి న్యూ గ్రిడ్, నార్త్ ఈస్టర్న్ వెస్టర్న్ గ్రిడ్స్ అంటారు, ఇది మనదేం సౌత్ గ్రిడ్.
ఆ 3 గ్రిడ్స్లో నుంచి మనకు విద్యుత్ రావాలంటే మనకు ఆ రోజు వరకు అవకాశం లేదు తెలంగాణకు. వచ్చిన అవకాశం వార్దా నుంచి డిచ్పల్లికి పీజీసీఐఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే లైన్ ఇస్తుందో ఆ లైన్ నుంచి మనం తీసుకోవాలి. అప్పటికే మనకు పక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మన పైన. రాష్ట్రం ఏర్పడినాడు పరిస్థితి అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను మళ్ళీ కొత్త గుర్తు చేయాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు కావచ్చు, వాణిజ్యాన్ని కావచ్చు, సాగునీళ్ళకు కావచ్చు, తాగునీళ్ళకు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా ఎన్ని వేల మంది చచ్చిపోయారో మనకు తెలుసు. రాష్ట్రం ఏర్పడిన నాడు మనకి ఇవ్వాలి 53% పైన 53-86% మనకి ఇవ్వాలని, 53.89% మనకు, 46.11% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో ఉన్నప్పటికీ కూడా, కేంద్రం చేసిన రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంటు మనకి ఇవ్వకపోగా సీలేరు ఏదైతే మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ 7 మండలాలలో కేవలం ఆ సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి 7 మండలాలు తీసుకొని ఏ రకంగా అయితే మనం కుట్ర జరుగుతుందో, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించి తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణను చక్రబంధంలో ఇరికియాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో, మరి అటువంటి సందర్భంలో ఈ పీజీసీఎల్ లైన్ను కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా, అవసరం లేకున్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకునే పరిస్థితిలో ఉంది. మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణ కాపాడుకోవడం కొరకు, తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం కొరకు విద్యుత్తే ముఖ్యం కాబట్టి దాంట్లో ఆ పీజీసీఎల్ నిబంధనలో ఉన్నది మొదటిది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు మొదలొస్తే వాళ్ళకి మొదలు ఇస్తామన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మా విద్యుత్ అధికారులు వెంటనే పీజీసీఎల్ లైన్ను బుక్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇంకేందో మేము కోడిగుడు మీద ఈకలు వీకుదామని చెప్పేసి తెలివి తక్కువ ఆలోచన, బాధ్యత లేకుండా ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల సోయలేని వాళ్ళు ఆనాటికి ఇంకా తెలంగాణ ద్రోహులకు ఏజెంట్లుగా మిగిలిన వీళ్ళు తెలంగాణలో కొంతమంది మొదలుపెట్టిన దుష్ప్రచారంలో భాగంగా ఆ వాదన తీసుకొచ్చిండ్రు. అది తప్పు అనే విషయాన్ని కూడా నేను వారికి స్పష్టంగా తెలియజేసిన. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం కూడా పీజీసీఎల్ లైన్లో మనం వాటా కొనుగోలు చేసుకోవాలి అంటే, బుక్ చేసుకోవాలంటే ఆ ప్రాంతం నుంచి మనకొకరు విద్యుత్తులు ఇస్తాము అని చెప్పి ఒప్పందం ఉండాలి, ఏదో ఒక ప్లాంట్ నుంచి. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. పీజీసీఐలో వాటా కొనాలంటే తప్పకుండా విద్యుత్ ఒప్పందం ఒకటి ఉండాలి. విద్యుత్ అవసరం ఉంది, ఆ లైన్లో వాటా అవసరం ఉంది, రెండు అవసరం ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, ఆ రాష్ట్రంలో ఆనాడున్న అత్యవసర పరిస్థితి రీత్యా ఇవి రెండు కూడా న్యాయమైనవి. ఇది కేవలం రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రమే జరిగినాయి అనే విషయాల్ని వారికి చెప్తూ, ఇంకొక విషయం కూడా, ఆ రోజుకి ఛత్తీస్గఢ్తో మనం తీసుకున్న విద్యుత్ 3 రూపాయల 90 పైసలు ఏదైతే పడిందో, అదే సమయంలో సింహాద్రి నుంచి వెళ్ళి కూడా మనం తీసుకున్నాం. అది కూడా నా పీపీఎం మోడ్లోనే, ఎన్టీపీసీది, దానికి 4 రూపాయల 33 పైసలు పడింది. ఇంకా దానికి కొనసాగింపుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే సందర్భంలో పీపీఎల్ చేసుకునే వారికి 4.94 పైసలు పడింది. ఆ సమయానికి 3 రూపాయల 90 పైసల కంటే ఒక్క పైసా తక్కువతోనూ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అగ్రిమెంట్లు కాలేదు. ప్రత్యేకించి సదరన్ స్టేట్స్లో, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా. ఎవరిని ఆరోపణ చేసేవాడు, మీరు 3.90 కొన్నారు, ఇగో పక్కన 3.80కి వచ్చింది, 3.50కి వచ్చింది, లేదా 3.89కి వచ్చింది, ఒక పైసా తక్కువైందని చూపించాలి ఏదైనా ఆధారం. ఇది ఏది లేకుండా ఊరికైనా కేసీఆర్ గారి పైన బురద చల్దామని, అప్పుడు ప్రభుత్వం పైన ఏదో బ్లాక్ స్పాట్ వేద్దామని, ఇది కేవలం తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు చేసిన కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా ఉన్నాయి వాస్తవాలు అనే విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా
భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని మాట్లాడుతున్న వాళ్ళు నిజంగా వాళ్ళు సోయి ఉంటే ఇవాళ ఏం జరుగుతుందో ఈ దేశంలో ఒకసారి చూడాలి. సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీలకు సంబంధించి అసలు ఇవాళ సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించిన చర్చ అర్ధరహితమైపోయింది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చిన ప్లాంట్ను కూడా 50% PLFతో నడపవచ్చు అని చెప్పేసి మేమో ఇచ్చింది, నడపాలి అని. అంటే ఏంది, 800 మెగావాట్లు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తేనేమో బొగ్గు కొంచెం తక్కువ కాలుతుంది, ఫ్యూల్ కొంచెం తక్కువ కాలుతుంది, తక్కువ ఎమిషన్స్ వస్తాయి. ఆ రోజు పెట్టింది దానికే. కానీ ఇవాళ ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో వల్ల దాంట్లో 400 మెగావాట్లే ఉత్పత్తి చేస్తే ఇక ఆ టెక్నాలజీకి అర్థం లేదు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ వల్ల ఏం ఎమిషన్స్ వస్తాయో దీనివల్ల కూడా అంతే వస్తాయి. సింపుల్గా అర్థం కావాలంటే కారును మీరు టాప్ గేర్లో పోయి 80-90 కిలోమీటర్ స్పీడ్తో పోతే మీకు ఎంత ఫ్యూయల్ కాలుతుంది, ఎంత వేస్ట్ అవుతుంది, ఎంత లాభం జరుగుతుంది. అదే మీరు ఫస్ట్ సెకండ్ గేర్లలో పోతే ఏం జరుగుతుంది. సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ అంటే ఇంతే, ఇందులో ఏం తేడా లేదు. ఆ రోజుకు మనకున్న పరిస్థితులలో ఒకటేసారి ఇచ్చినాం. మాకున్న అత్యవసర పరిస్థితులలో ఎంత వీలైతే అంత తొందరగా విద్యుత్ సమస్య నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇవాళ మనిషికి విద్యుత్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది లేకుండా మనిషి కదిలే పరిస్థితి లేదు, అభివృద్ధికి చక్రం ఒక అడుగు కూడా తిరిగే పరిస్థితి లేదు, ఒక రౌండ్ కూడా తిరిగే పరిస్థితి లేదు. మరి అటువంటి పరిస్థితులలో అన్నిటికీ మూలం విద్యుతే. కాబట్టి మొదలు ఈ రంగాన్ని సరిచేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు ఒక దూరదృష్టితోని ముందు విద్యుత్ రంగంపైనే దృష్టి పెట్టి చర్యలు ప్రారంభం చేశారు. మరి విద్యుత్ తీసుకోవాలి, ఒకవైపు తాత్కాలికంగా ఇక్కడక్కడ దొరికిన కొనుగోలు చేసినా మరి శాశ్వతమైన సమస్య పరిష్కారం అంటే విద్యుత్ ప్రాజెక్టులు మనమే నిర్మాణం చేసుకోవాలి. అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి లేని సమస్యలు తెచ్చుకోవద్దు, మన ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఆధ్వర్యంలోనే నిర్మాణం చేయాలని చెప్పి తీర్మానం చేసి మనం ప్రయత్నం చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ BHEL ముందుకొచ్చింది. BHEL గురించి తెలుసు, భారతదేశమే గర్వించదగ్గ నవరత్నాల్లో ఒకటి. వారు ముందుకు వచ్చి మేము నిర్మాణం చేస్తామని వచ్చినారు. వారిని అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అడిగారు, మీరు తక్కువలో తక్కువ ఎంత సమయంలో పూర్తి చేస్తారో చెప్పండి అని. వారు చెప్పిన మాట, ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ప్లాంట్ కూడా 6 నుంచి 10 సంవత్సరాల కాలంలో పూర్తయినే లేవు. కానీ నిబంధనల ప్రకారం 48 నెలల్లో పూర్తి చేయాలని ఉంది, సూపర్ క్రిటికల్ టెక్నాలజీదైనా ఇంకొకటైనా. కాబట్టి మేము సూపర్ క్రిటికల్ టెక్నాలజీది మీరు ఇచ్చిన తక్కువలో తక్కువ 48 నెలలు తీసుకుంటాం. అది కూడా రికార్డే, మేము చేయగలిగితే. ఎవరు కూడా చేయలేదు ఇప్పటివరకు, ఎక్కడ కూడా కాలే భారతదేశంలో. అయినా మా ప్రయత్నం చేస్తాం, మీరు కూడా ఇంతగా ఉన్నారు కాబట్టి ఆతృతతో నేను చెప్పాను. అదే సందర్భంలో మా దగ్గర 270 మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఉన్న ప్లాంట్లు 4 రెడీగా ఉన్నాయి, మెషినరీ ఎక్విప్మెంటు. మీరు చేయమంటే మీరు అవకాశం ఇస్తే కరెక్ట్ 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో 2017 మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని చెప్పి ఆ సమయంలోనే పూర్తి చేస్తాం, ఎక్కడ ఆటంకం లేకుండా మా బాధ్యత మేము ఇస్తామని చెప్పాను. మరి ఒక 2 సంవత్సరాల ముందు 1080 మెగావాట్లు రావడం అంటే నిజంగా కూడా మనకు అది చాలా అదృష్టం. ఆ రోజుకి చాలా గొప్ప విషయం. ఎందుకు, అప్పటికే లక్షలాది జనరేటర్లు హైదరాబాద్ నగరంతో సహా పట్టణాలు పట్టణాలు తేడా లేకుండా, ఒక వాయు కాలుష్యమే కాదు శబ్ద కాలుష్యం ఎంత దారుణంగా ఉండేదో మనకు తెలుసు. మరి అటువంటి పరిస్థితులలో ఒక 1000 మెగావాట్లు ముందే వచ్చి ఒక 2 సంవత్సరాలు ఈ రణగొన ధ్వనులు పోతాయి అంటే దాన్ని మించిన అదృష్టం ఏముంటుంది ఇంకా. పైగా చట్టం కూడా వద్దని చెప్పలే, 2017 లోపల చేస్తే చేసుకోండి అని చెప్పింది. ఇంకా అప్పటికి భారతదేశంలో 17 ప్లాంట్లు ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం అయితేనే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా 2017 లోపల పూర్తి చేసుకోవాలి. అదే విషయం BHEL వారు చెప్పి, సార్ అందులో ఇంకా చాలా కూడా మిగిలిపోతాయి, అయినా మేము పూర్తి చేస్తాం, మీకు ఇచ్చిన మాట ప్రకారం 17 మార్చిలో పూర్తి చేస్తామని చెప్పారు. అదే సమయంలో కొత్తగూడెంలో 800 మెగావాట్లు సూపర్ క్రిటికలు,
ఇక్కడ ఇది సబ్ క్రిటికల్తోని 1080 మెగావాట్లకు ఇచ్చినాం. దాన్ని అనుకున్న టైంలో 48 నెలల్లో పూర్తి చేశారు. భారతదేశంలో రికార్డ్ అది. మొత్తం భారతదేశ విద్యుత్ రంగంలో థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో రికార్డు. కొత్తగూడెం స్టేజ్ 7 ఏదైతే మేము ఏర్పాటు చేసినామో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంటు అది పూర్తయింది. ఇది కూడా వాళ్ళు పని ప్రారంభించి వేగంగా జరుగుతున్న క్రమంలో దురదృష్టవశాత్తు వైజాగ్కు సంబంధించిన ఒక ద్రోహి ఎవడో ఎన్జీటీలో కేసు వేయటం, వారు స్టే ఇవ్వటం, దాన్ని అన్ని విషయాల్ని వారికి అర్థం చేయించి స్టేను వెకేట్ చేయించిన సమయానికి కోవిడ్ రావడం, దానివల్ల కొంత ఆలస్యమైంది. అయినా భారతదేశంలో ఏ ప్రాజెక్టు కూడా 6 ఏళ్లలో పూర్తయిన ప్రాజెక్టులు లేవు, ఏ ఆటంకాలు లేకపోతే కూడా. ఆర్టీపీపీ ఉంది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ముద్దనూరులో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేసిండ్రు. అదే టైంలో మన కేటీపీపీ కూడా ప్రారంభం చేసిండ్రు, శంకుస్థాపన చేసిండ్రు, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ ప్లాంట్. ఇది మనం రాష్ట్రం ఏర్పడిన నాటికి 30% పూర్తయింది. దాన్ని మనం వచ్చినాక 2 ఏళ్లలోనే 70% పూర్తి చేసి మిగతా 70% సిఓడి చేసినాం. కానీ ఆర్టీపీపీ మనది అయిపోయిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలకు కానీ పూర్తి కాలేదు. అంటే దాదాపు 8-9 సంవత్సరాలు పట్టింది అది పూర్తవ్వడానికి. ఇంత స్పష్టంగా ఉన్నాయి వాస్తవాలు. పైగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోని ఇక ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, సబ్ క్రిటికల్ టెక్నాలజీ చర్చే లేదు. కానీ కొంతమంది మహానుభావులు ఏందో వెతికి పట్టుకున్నాం మేమని చెప్పి రోజు రోజుకు తెలంగాణ ఎట్లయితే విద్యుత్ రంగంలో విజయం సాధిస్తుందో ఆ ఈర్ష్యతోని, ఒక కుట్ర బుద్ధితోని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని, ఏ రంగంలో అయితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందో దాంట్లోనే ఏదో ప్రజల్లో అనుమానాలు, నీడలు సృష్టించాలని ఒక చిల్లర ప్రయత్నం చేసి ఆరోపణలు చేశారు తప్ప ఇందులో వాస్తవం లేదు, నిజం కాదు ఇది అనే విషయాన్ని కూడా వారికి స్పష్టంగానే చెప్పడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అసలు వారు చేసే వాదనకు సహేతుకత లేదు. అర్ధరహితమైన వాదన, మూర్ఖపు వాదన. ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మాణం జరగాలంటే మొట్టమొదటిగా ప్రాథమికంగా ఉండాల్సిన 4 ప్రధానమైన వనరులు. 1 భూమి, 2 నీరు, 3 రోడ్డు మార్గం, 4 రైలు మార్గం. ఇవి ప్రధానమైనవి వాళ్ళు ఎక్కడ చేయాలన్నా. ఆ తర్వాత అంతర్జాతీయ బొగ్గు కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధన ప్రకారం పోర్టులు కూడా అందుబాటులో ఉండటం అనేది. ఇంకొకటి ఇంకా ప్రధానమైనది దీంట్లో, ఈ ఉత్పత్తితోనే ఏదైతే యాష్ వస్తుందో, ఫ్లై యాష్ వస్తుందో దాన్ని డిస్పోజల్ చేయడం అనేది ఇమ్మీడియట్గా వెంటనే చేయాలనేది ఎన్జీటీ కండిషన్ కూడా. ఇవన్నీ అనుకూలంగా ఉన్నది దామరచర్ల ప్రాంతం. అక్కడ ప్రభుత్వ భూమి దొరికింది, అందుబాటులో నీళ్లున్నాయి, పోర్టుల నుంచి కూడా అవసరమైతే కావాల్సిన రోడ్ మార్గం ఉంది. అటు కృష్ణపట్నం కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు, ఒంగోలు, చీరాల కావచ్చు. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో అవి వెంటనే మేము ఫ్లై యాష్ తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వచ్చి అగ్రిమెంట్ కూడా ఇచ్చారు. ఇక ఇక్కడ ఎక్కడ కూడా ఏ చిన్న అభ్యంతరం లేదు ఇక్కడ. ఇంకొకటి దీంట్లో ప్రధానమైంది, బొగ్గు కేటాయింపు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంది, కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారం అది. సింగరేణి నుంచే ఇవ్వాలని ఏం లేదు, దానికి ప్లాంట్ బొగ్గు ఇంకెక్కడి నుంచైనా కూడా కేటాయించవచ్చు, బొగ్గు ఇంకెక్కడి నుంచైనా కేటాయించవచ్చు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఏదో అక్కడ పెట్టి దూరం అయింది, దీనివల్ల ఏదో ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది, ఖర్చు ఎక్కువవుతుంది అని చెప్పి ఒక తెలివిలేని వాదన, మూర్ఖపు వాదన, మోసపు వాదన తప్ప ఇంకోటి కాదు. ఇంకొకటి ఏముంది, కేంద్ర ప్రభుత్వం అప్పుడే ఒకరు సర్క్యులర్ ఇచ్చింది, తప్పకుండా ప్రతి ప్లాంట్ కూడా 10% విదేశీ బొగ్గును వాడాలి అని. 10% విదేశీ బొగ్గును వాడాలని.
మరి నిజంగానే దాన్ని కఠినంగా అమలు చేస్తే వాళ్ళు అయితే వాడుతున్నారు. చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి లొంగిపోయినారు. మనం ఒక్కరమే సింగరేణి మన చేతిలో ఉంది కాబట్టి అని చెప్పి మేము తీసుకోము, మీరు చెప్పింది కేంద్రం చెప్పినట్టుగా విదేశీ బొగ్గు తీసుకుంటే ధర ఎక్కువ అవుతుంది, మాకు అవసరం లేదు అని చెప్పి సింగరేణి వాడుతున్నాం. కానీ నిజమే కేంద్రం కనుక కఠినంగా అమలు చేస్తే వాళ్ళు ఇచ్చిన నిబంధన విదేశీ బొగ్గు తేవాల్సి వస్తుంది. మరి తేవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా పోర్ట్లకు దగ్గర అదే ఉంటుంది. ఇది ఒక అర్ధరహితమైన వాదన. ఇంకొకటి, ఫ్లై యాష్ అక్కడ పెట్టినా ఆ ఫ్లై యాష్ను డిస్పోజల్ చేయాలంటే ఇక్కడ ఫ్యాక్టరీలో రావాల్సిందే. అలా బొగ్గు అక్కడనే ఉంది అనుకుంటే ఫ్లై యాష్ ఇక్కడికి రావాలి. ఇవాళ ఇక్కడే ఉంది కాబట్టి ఈజీ ఉంది డిస్పోజల్ కూడా. ఎట్లా చూసినా ఇబ్బంది లేదు. వీటన్నిటికి మించి ఇంకొక వైపు దానిపైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ఇంకొకటి మెగా పవర్ ప్లాంట్ మనం నిర్మాణం చేయాలి, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ 4000 మెగావాట్లతో అని చెప్పి చర్చ చేస్తున్నప్పుడు నేను కూడా రిక్వెస్ట్ చేసిన, వెనుకబడ్డ జిల్లాకు సంబంధించిన మంత్రిగా, సార్ మా జిల్లాలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక్క భారీ ప్రాజెక్ట్ లేదు, ఒక పరిశ్రమ లేదు, ఈ అవకాశం మాకు ఇస్తే, ఎందుకంటే ఇన్ని అవకాశాలు మాకు ఇక్కడ ఉన్నాయి, ఒక పవర్ ప్లాంట్ పెట్టడానికి కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అవకాశం ఇస్తే మా జిల్లా కూడా బాగుపడుతుంది, ఇది మా అందరి కోరిక, మా ప్రజల కోరిక అని చెప్పి నేను వారిని రిక్వెస్ట్ చేసిన. ముందు మహబూబ్నగర్లో పెడదామని ఆలోచన చేశాను. ఎందుకంటే అక్కడ రాయచూరు పవర్ ప్లాంట్ ఉంది, మహబూబ్నగర్ జిల్లాను ఆనుకొని కర్ణాటకలో. అక్కడ పవర్ ప్లాంట్ ఉంది అంటే మిగతా అన్ని అనుకూలమైన అంశాలు ఉన్నట్లు కదా, అక్కడ ఒకసారి ప్రయత్నం చేద్దామని చేశారు. చేస్తే దురదృష్టవశాత్తు అక్కడ భూమి అందుబాటులో లేకపోవడం జరిగింది. వెనుకబడ్డ ప్రాంతాల్లో కూడా అభివృద్ధిని సమానంగా తీసుకురావడం అనేది ఒక విజనరీ ప్రభుత్వంకు ఉండే లక్షణం. ఇవాళ మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, ఆయా దేశాలు కావచ్చు, ఆయా రాష్ట్రాలు కావచ్చు, అభివృద్ధి విషయంలో ప్రాంతాలలో తేడా వస్తే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో మొత్తం 70 ఏళ్ల నుంచి వెళ్ళి అనాదరణకు గురై, నిరాదరణకు గురై నాశనమైన వ్యవసాయం ఒకవైపు, సాగునీళ్ళు పక్కన పెడితే కనీసం తాగునీళ్ళు లేక ఫ్లోరైడ్తో నాశనం అయిపోతున్న జిల్లా, ఒక్క పరిశ్రమ అనేది లేక, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక, ఉపాధి అవకాశాలు లేకపోయిన జిల్లా, మరి అక్కడ ఒక పెద్ద పవర్ ప్లాంట్ తేవడం అనేది అది ఒక ఆర్థిక అభివృద్ధి కేంద్రం మాకు. తప్పకుండా ఇవాళ మా జిల్లా ఆర్థిక ముఖ రూపం మారిపోతుంది, అది అవసరం. ఇంత స్పష్టంగా ఉంటే వాస్తవాలు ఆధారం లేని అర్ధరహితమైన ఆరోపణలు చేస్తూ వారు ఈ చర్య చేస్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా ఇదే సందర్భంలో ఓపెన్ టెండర్లలో పిలిస్తే తక్కువకు వచ్చేది, బిహెచ్ఎల్కు నామినేషన్ ఇవ్వడం వల్ల మనకి ఏదో నష్టమైంది అని మాట్లాడారు. నేను దీనికి సాక్ష్యాలతో సహా నిరూపించిన. ఏదైతే కొత్తగూడెం సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ మనం కొత్తగా నిర్మాణం చేసినామో దాన్ని ఆ రోజుకు మనం ఇచ్చింది 3800 కోట్ల రూపాయలకు, 3810 కోట్ల రూపాయలకు బిహెచ్ఎల్కి ఇచ్చినాం నామినేషన్ పైన. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కనే ఉన్న విజయవాడ నార్ల తాతారావు పవర్ స్టేషన్ స్టేజ్ 8 or 7 ఉంది, అక్కడ కూడా ఒకటి ప్రారంభం చేసారు వాళ్ళు అదే సమయంలో. దాన్ని కూడా వాళ్ళు బిహెచ్ఎల్కి నామినేషన్ పైన ఇచ్చిండ్రు. 2 భాగాలు చేసి బీటీజీ అనే భాగాన్నేమో 2000 కోట్ల రూపాయలకి నామినేషన్ పైన ఇచ్చి, మిగతా భాగాన్ని మనకంటే 800 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చిండ్రు. ఓపెన్ టెండర్లు పిలిస్తే 800 కోట్లకి ఎక్కువ అయింది. మళ్ళీ అదే సందర్భంలో కృష్ణపట్నంలో దామోదరం సంజయబాయ పవర్ ప్లాంట్లో అక్కడే ఒకటి ప్రారంభం చేసిండ్రు, అదే కెపాసిటీతో 800 మెగావాట్లతోని. అక్కడిచ్చింది బీటీజీని బిహెచ్ఎల్కి ఇచ్చారు నామినేషన్ బేస్ మీద, అదే 2000 కోట్లకి, 2307 కోట్లకి. మిగతా పని బీఓపీ పనిని
3,000 కోట్లకి ఇచ్చారు. దాదాపు 1,150 కోట్లు ఎక్కువకి ఇచ్చారు తెలంగాణ కంటే. మరి BHELకు 3,800 కోట్లకి ఇవ్వడం వల్ల నష్టం జరిగిందా పక్కలతో పోలిస్తే? ఇంకెక్కడైనా ఇంతకంటే తక్కువకు ఎక్కడైనా జరిగినట్టు చూపిస్తారా మీరు ఎవరైనా? ఎక్కడ చెప్పాలి మనం? నువ్వు నష్టం చేసినావు అని అంటే నువ్వు రూపాయి కొన్నావు, ఇక్కడ 90 పైసలకి వచ్చింది అన్నప్పుడు దాన్ని నష్టంగా భావిస్తాం. కానీ పక్కనోడు రూపాయి పావులో తెచ్చింది మనం రూపాయికి తెస్తే అది నష్టం ఎట్లయితుందో చెప్పాలి వీళ్ళు. ఊరికినే ఒక బురద జల్లి రాజకీయ నాయకులు చేసిన ఆరోపణలు చేసారు తప్ప ఒక్కదానికి కూడా ఆధారం లేదు వాళ్ళు చెప్పిన దానికి. కానీ దురదృష్టం ఏంటంటే ఇవి ఏవి వినకముందే, తెలుసుకోకముందే రెండో వైపు వారు ఒక్కరి వైపు విని వారు మాట్లాడడం, బహిరంగంగా ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వటం, నష్టం జరిగిపోయిందనే భావనను వ్యక్తీకరించడం, ఇక నష్టం అంచనా వేయటమైన మాట చెప్పడం, దాంతో తెల్లవారి 6,000 కోట్ల నష్టం జరిగిందని ఒక ఆయన వేసాడు. 7,000 కోట్ల అగ్రిమెంట్ అయితే 6,000 కోట్ల నష్టం జరిగింది అని, 7,000 కోట్ల చెల్లింపులు అయితే 6,000 కోట్ల నష్టం జరిగింది అని. మరి దానిపైన కూడా విచారణ జరగాలి కదా. నువ్వు ఏ అంశంపైన అయితే విచారణ చేస్తుండ్రో మీరు, దానిపైన ఒకరు ఈ రకమైన వార్త ప్రచురించినప్పుడు మరి ఇది మీకు ఏ ఆధారంలో మాట్లాడుతున్నారు, మీకు ఎవరిచ్చిన లెక్క, ఇది ఎట్లా వచ్చింది చెప్పండి మాకు అని చెప్పి వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళు పిలవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. మా ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి దాని ఆలస్యానికి సంబంధించి కావచ్చు, ఇంకో దానికి సంబంధించి కావచ్చు, అనుమతులకు సంబంధించి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి ఒప్పందం కేసీఆర్ ఒకరు రాసుకోలే కదా. కేసీఆర్ గారికి రమణ సింగ్ గారికి మధ్యన కదా ఏమో అయింది. మరి ఆ రోజు ఉన్న దాంట్లో భాగస్వాములు అందరినీ విచారణ చేయాలి. ఇది ప్రాథమికమైన సూత్రం, సహజ న్యాయ సూత్రం. మరి వాళ్ళు ఎవరు పిలవలే. ఒకవేళ ప్లాంట్ నిర్మాణంలో ఏదైనా జరిగింది అని అనుకున్నప్పుడు దానికి అనుమతి ఇచ్చిన వాళ్ళు కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులు, ఆలస్యం అవడానికి కారణమైన NGT లేదా ₹3.90 ధర నిర్ణయించిన ERC, ఇంతమంది భాగస్వాములు ఉన్నారు. మరి భాగస్వాములు అయిన వాళ్ళు అందరినీ విచారణ చేయకుండా, లేదా 6,000 కోట్ల నష్టం జరిగింది అని చెప్పిన వాళ్ళు, మరి వీళ్ళందరినీ పిలిచి మీ ఆధారాలు ఏంది, మీరేం ఆధారాలతో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేవి తెలుసుకోకుండానే వారు చెప్పడం ఏదైతుందో ఇది సరైనది కాదని, విచారణ సరైన పద్ధతిలో జరుగుతున్నట్లుగా నేను భావించడం లేదు అని చెప్పి వారికి సమాధానం చెప్పడం జరిగింది. ఈరోజు నాకు 7 రోజులు అవుతుంది కాబట్టి వారు ఇచ్చిన సమయం ఈరోజు వారికి పంపించడం జరిగింది. లేఖ రాయటమే కాదు, కేసు కూడా వేసారు. ఎందుకు అనంటే అది కోర్టులో ఉన్నప్పటికీ ఏమవుతుంది అనేది మనం చెప్పలేం. కోర్టు తీర్పు ఎట్లా వస్తుందని మనం చెప్పలేం. కానీ వారు నాకు వారం రోజుల సమయం ఇచ్చిండ్రు. ఆ సమయాన్ని వాడుకోవాలి, ఈ వాస్తవాలని చెప్పాలి అనే ఉద్దేశంతో నేను వాస్తవాలని వారికి పంపించిన. ఎందుకు అంటే వారు ఏదైతే మధ్యలో మాట్లాడినరో మరి ఇవి వాస్తవాలు, ఇవి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన దానికి ఆధారం లేదు. 6,000 కోట్ల నష్టం అనేదానికి ఆధారం చూపించలేదు. ₹3.90 తీసుకుంటే కూడా నష్టం అని చెప్పింది అబద్ధం పూర్తిగా. ఎందుకు అనంటే ఆ సమయానికి ₹5 నుంచి ₹17 చెల్లిస్తున్నాం మనం వేరే వాళ్ళకు. ఇంకొకటి నామినేషన్ పద్ధతి పైన వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో పూర్తిగా అది బేస్లెస్. ఎందుకంటే ప్రభుత్వ రంగం నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకి నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అనేది చట్టంలో ఉంది, చట్టం అనుమతిస్తుంది దానికి. ఇంకొకటి ఏంది, ఇవన్నీ ఒకవైపు అయితే ఇవి 4 ప్రభుత్వ రంగ సంస్థల మధ్యన జరిగినాయి. ప్రభుత్వ రంగ సంస్థలలో ఎవడన్నా ఓరికి కూడా లంచం ఇచ్చుకుంటాడా, నష్టం చేసుకుంటారా? ఒకవేళ మన రాష్ట్రానికి నష్టం జరిగి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి లాభం కావాలని మేమెందుకు కోరుకుంటాం? ఎక్కడ ఇప్పుడు ఆ పవర్ ప్లాంట్లో BHELకి ఏమో ఇవ్వాల్సినంత ఇచ్చి ఇంకోని ప్రైవేట్ వాడికి మాకంటే 800 కోట్లు ఇచ్చిండ్రు ఎక్కువ. అక్కడ ఏమైనా అవకాశం ఉంది చేసుకుంటే వాడితో మిలాఖత్ అయ్యేదానికి.
మరి మా బిహెచ్ఎల్ చైర్మన్ తెచ్చి మాకేమైనా ఇస్తాడా? ఛత్తీస్గఢ్ రమణ సింగ్ గారు ఏమన్నా కేసీఆర్ గారికి సాటంగా పంపుతాడా? ఇందులో ఏమన్నా ఉందా అంటే నా సాహిత్యకత ఉందా దీనికి ఏమన్నా ఆ మాటలు మాట్లాడడానికి? ఉత్తగానే తెలంగాణ పైసలు ఖరాబు చేయాలని అనుకుంటామా మేము? ఇంకెవరైనా కానీ కేసీఆర్ కానిస్తాడా? ఏందన్నట్టు దీంట్లో వాడెవడన్నా మాట్లాడి రాజకీయ దురుద్దేశాలతో కక్షపూరితంగా మాట్లాడతారు, కేసీఆర్కి బురద జల్లాలనే ప్రయత్నం ఉంటారు అవతల పార్టీలు. వీరు కదా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే నేను రాసిన చెప్పిన నాకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకున్నాను, నేను సద్వినియోగం చేసుకున్నా. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మంచి అవకాశం ఇచ్చారు, సంతోషం అని. వాస్తవాలకు ఇవి ఇట్లా ఉంటాయి. మీరు ఈ వైపు కూడా చూడాల్సి ఉండే, ఇది చూడకుండానే మీరు మాట్లాడడం అనేది దురదృష్టం. ఇప్పుడు మీరు ఇవి చూసినాక ఆయన మనసు మార్చుకుంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే వాస్తవాలు చెప్పలేదు ఆ రోజు, వాస్తవాలు వినకుండా ఒకటే సైడ్ మాట్లాడిండు, దానివల్ల ఆయన తొందరపడ్డాడు. లేదా ఇంకేదైనా ఉద్దేశం ఉండి ఉండాలి. వాస్తవాలు చూసే మాట్లాడితే మాత్రం మేమే సంతోషపడ్డాం. వారు వచ్చిన అనగానే అరే తెలంగాణ బిడ్డ మనోడు, హైకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్ అయ్యారు వారు, తప్పకుండా నిజాలు బయటకు వస్తాయని చెప్పి సంతోషపడ్డాం మేము. కానీ ఆ రకంగా మాట్లాడడం అనేది దురదృష్టకరం. అది నేను లేఖతో విచారణ చేయాల్సిన అవసరం లేదని నేను చెప్పడం లేదు. నాకు వారం రోజుల్లో మీరు పంపండి అని చెప్పింది కాబట్టి నా దగ్గర ఉన్న సమాచారం, నాకుండే అభిప్రాయం, వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని గౌరవంగా వారు ఇచ్చిండ్రు. తప్పకుండా నేను దాన్ని అదే పద్ధతుల్లో ఇచ్చిన. కేసీఆర్ గారు కూడా ఊరికే నేను అడిగితే నేను ఇయ్యనుకోమని అనలే, సమాచారం అంతా ఇస్తూనే వారు చేసిన పొరపాటు ఏంటంటే వారు దృష్టి తీసుకొచ్చిండ్రు. అదే సందర్భంలో మీరు ఒక అభిప్రాయంతో ఉన్నప్పుడు మీరు విచారణ చేయడం కూడా అనవసరం అన్నమాట చెప్పారు. ఇవాళ కోర్టులో ఉంది కాబట్టి నేను ఆ మాట అనలేదు. నేను మళ్ళీ వారికి ఇచ్చిన, మళ్ళీ వారి నుంచి ఏమైనా వస్తుందని చూస్తాను. వారు ఏదైతే అవకాశం ఇచ్చారో దాన్ని సరిగ్గా వాడుకొని సరిగ్గా ఇచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అనేది ఇక చూస్తాను. నేను వాస్తవాలు వారికి ఇవ్వాలి కాబట్టి వాస్తవాలన్నీ కూడా ఇచ్చిన. ఇంకా మిగతా వాళ్ళని విచారించలేదనే విషయాన్ని కూడా వారికి గుర్తు చేసిన. ఏం జరుగుతుందో చూద్దాం. రైట్.